10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అయిన ప్రథమ్ స్టడీ సర్కిల్స్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్. మీరు ఇంతవరకు 800 మైల్స్ కష్టపడి వచ్చారు, ఇంకా కేవలం 200 మైల్స్ మాత్రం. మీ ఎగ్జామ్స్, ఈ బోర్డ్ ఎగ్జామ్స్ మీ లైఫ్లోనే ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ వల్ల మీ లైఫే చేంజ్ అవబోతుంది. మీకు మీకు నచ్చిన కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తుంది, IIITలో మంచి సీట్ వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క స్టెప్, ఈ లాస్ట్ ఎగ్జామ్స్ అయ్యే వరకు కష్టపడితే మీ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. మీరు ఇప్పుడు వరకు ఎంతో కష్టపడ్డారు, ఇంకా కేవలం సమ్ డేస్, ఇంకా జస్ట్ 1 మంత్. ఈ 1 మంత్ కష్టపడితే మీ లైఫ్ అంతా కాలేజ్లో సీట్ వస్తుంది, మీకు మంచి జాబ్ వస్తుంది. దాని ద్వారా మీ లైఫ్ సెటిల్ అయ్యి మీ మదర్ అండ్ ఫాదర్ని మంచిగా చూసుకోవచ్చు. నాకు నచ్చిన స్టూడెంట్ వచ్చేసి రామ్ చరణ్ అనే. ఆ అన్నయ్య చాలా మంచిగా చదువుతాడు. ఆ అన్నయ్య నాకు ట్యూషన్లో మంచి ర్యాంక్ వస్తుందని నాకు అన్నయ్య మీద మంచి ఒపీనియన్ ఉంది. కాబట్టి అన్నయ్య, నువ్వు మంచిగా చదివి ఈ 1 మంత్ కష్టపడితే నీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. సర్కిల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. మీరు రీచ్ అవ్వబోయే గోల్కి ఇదే మీకు మొదటి స్టెప్. మీరు ఎగ్జామ్స్లో భయపడకుండా రాయాలి. మీరు మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్స్లో బాగా చదివే 10th క్లాస్ విద్యార్థిని వచ్చి సుదీప్ అక్క, నువ్వు బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేస్తావని, శ్రీ విజయ స్కూల్లో ఫస్ట్ వస్తావని నేను కోరుకుంటున్నాను. మరొకసారి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. 10th క్లాస్ చదువుతున్న ప్రథమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులకు నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. ఇప్పుడు రాసే 10th ఎగ్జామ్ వచ్చేసి మీ ఫస్ట్ స్టెప్గా భావించి మంచి మార్క్స్తో మంచి స్కోరింగ్తో మీరు పాస్ అవుతారని అనుకుంటున్నాను. నాకు మంచిగా నచ్చిన విద్యార్థి వచ్చేసి మహేష్ అన్య. నువ్వు బాగా చదివి ఫస్ట్ స్టెప్, నువ్వు ఈ 10th క్లాస్ ఫస్ట్ స్టెప్గా భావించి బాగా చదివి నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. మీరు ఎగ్జామ్ బాగా రాయండి. సంవత్సరం అంతా మీరు చదివినది ఈరోజు ఎగ్జామ్లో రాయాలి. భయపడకుండా ఎగ్జామ్ బాగా రాస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫ్యూచర్లో మీరు బాగా సెటిల్ అవ్వచ్చు. నాకు ఇష్టమైన స్టూడెంట్ 10th క్లాస్లో అత్తర్ జహా అక్క. ఆ అక్క చదివేటప్పుడు నాకు బాగా చదువుతుంది, అక్క ప్రథమ్ స్టడీ సర్కిల్లో స్కూల్ టాప్ వస్తుందని నేను అనుకున్నాను. అందుకే నాకు అత్తర్ జహా అక్క అంటే బాగా ఇష్టం. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. ప్రథమ్ స్టడీ సర్కిల్ చదువుతున్న విద్యార్థులకు 10th క్లాస్లో బాగా మార్కులు రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చదువుతున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్లో స్టూడెంట్స్లో ముఖ్యంగా మధు చైతన్య అన్య, రోషన్ జమీర్ అన్య, నవనీత్ అన్యకు మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళు పై స్థాయిలో కూడా ఉత్తమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 10th క్లాస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది 10th క్లాస్ స్టూడెంట్స్. నేను 3 పేర్లు చెప్తాను, వాళ్ళు నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతారని అనుకుంటున్నాను. మొదటి పేరు దర్హాస్, రెండో పేరు మహేష్, మూడో పేరు కిరణ్. వాళ్ళు 3 ప్రథమ్ స్టడీ స్టూడెంట్స్లో బాగా చదివేవాళ్ళు. వాళ్ళు 3 ఇక్కడే కాకుండా మిగతా పెద్ద పెద్ద చదువుల్లో కూడా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇంకొకసారి ప్రథమ్ స్టడీ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. నాకు 3 వ్యక్తులు బాగా చదువుతారని చెప్పి ఎప్పటి నుంచో నాకు తెలుసు. వారి పేర్లు దినకర్ శరణ్, కే లోహిత, హేమ్ సుందర్. వీళ్ళు 3 మంచి మార్కులతో పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే పెద్ద చదువుల్లో మంచి స్థానాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇంకోసారి ఆల్ ద బెస్ట్ ఫర్ ద 10th క్లాస్ ప్రథమ్ స్టడీ సర్కిల్. 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వాలని కోరుకుంటున్నా. వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచి వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ ట్యూషన్లో నాకు 3 అంటే చాలా ఇష్టం. అత్తరక్క, లోహిత అక్క, మహేష్ అక్క. వీళ్ళ 3కి మంచి మార్క్స్ వచ్చి వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వీళ్ళ 3కి IIIT వచ్చి వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, యు ఆర్ ద బెస్ట్. ప్రథమ్ స్టడీ సర్కిల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. రేపు జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్లో మీరందరూ ఎగ్జామ్ బాగా రాసి మీరు అనుకున్న స్కోర్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్ ట్యూషన్లో నాకు ఎంతో ఇష్టమైన అక్క వచ్చేసి కేరళ అక్క. ఆ అక్క గోల్ వచ్చేసి IIITకి వెళ్ళాలి. ఆ అక్క IIITకి వెళ్ళి స్కూల్ ఫస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రథమ్ స్టడీ సర్కిల్ 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. రేపు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ బాగా రాయాలని, వాళ్ళు ఎవరికైతే స్కోర్ పెట్టుకున్నారో అంత స్కోర్ రీచ్ అవ్వాలని, వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్లో నాకు ఇష్టమైన స్టూడెంట్ అత్తరక్క, కేలోహితక్క, మహేష్ అన్య. వీళ్ళ 3కి మంచి మార్కులు రావాలని, 3కి IIIT రావాలని కోరుకుంటున్నాను.
వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం రావాలని, మంచిగా చదువుకోవడానికి, రేపు ఎగ్జామ్స్ బాగా రాయడానికి కోరుకుంటున్నాను. అలాగే ముగ్గురికి త్రిబుల్ రావాలని, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు నా ఆల్ ద బెస్ట్. రేపొద్దున ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ మంచి మార్క్స్ తెచ్చుకుని వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్లో నాకు ఇష్టమైన స్టూడెంట్ వచ్చేసి అక్కజహ అక్క మంచి మార్క్స్ తెచ్చుకుని వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి త్రిబుల్ సీట్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నా ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ది 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా అమూల్య అక్క, దీక్షిత్ అక్క, కేలోహిత అక్క, బీలోహిత అక్క, జాహ్నవి అక్క, సుదీప్ అక్క, అమూల్య అక్క, రేణుప్రియ అక్కకి మీకు ఆల్ ద బెస్ట్. మీరు రాయబోయే ఎగ్జామ్స్ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. మీరందరూ 590+ వస్తారని కోరుకుంటున్నాను. మీరు చేయబోయే జాబుల్లో కూడా మంచి పొజిషన్లో ఉంటారని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్. ప్రథమ్ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ గత 2 సంవత్సరాల నుంచి 100% మార్కులతో అందరూ పాస్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా 100% మార్కులతో పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్కిల్లో చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్. మీరు ఈ వన్ ఇయర్ కష్టపడింది కేవలం ఈ 1 మంత్ కోసమే. ఈ 1 మంత్ మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాసి మంచిగా చదువుతారని ఆశిస్తున్నాను. ప్రథమ్ స్టడీ సర్కిల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. మీరు ఎగ్జామ్ బాగా రాసి, మీరు సంవత్సరం అంతా కష్టపడి చదివిందంతా ఎగ్జామ్లో బాగా రాసి, మీరు భయపడకుండా ఎగ్జామ్ బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ప్రథమ్ స్టడీ సర్కిల్లో విష్ణు సార్ పేరు నిలబెట్టచ్చు.